తెలంగాణ రాష్ట్ర రైతాంగం పైన కుట్ర వండుకున్నది రేవంత్ రెడ్డి సర్కారు. రైతులకు నీళ్లు ఇవ్వకపోయే, రైతుల పంటలు ఎండిపోతా ఉంటే దగ్గరికి వెళ్ళి పరామర్శించకపోయే, రైతులు చనిపోతా ఉంటే నిజంగానే చనిపోయారా, చనిపోతే కేసీఆర్ లిస్టు తీసుకోరమనండి. మరి నువ్వు ఉండి ఎందుకు మరి సీఎంగా ఉండి దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత జోరుగా గెలిపించారు మిమ్మల్ని. ఆ మెజారిటీ ప్రపంచంలో ఎక్కడ రాలేదనుకుంటా నాకు తెలిసి. అటువంటి మెజారిటీ తోటి గెలిపిస్తే ఈరోజు రైతులు ఆడ చనిపోయేలో కేసీఆర్ గారు తీసుకురావాలి ఆ లిస్ట్ అంటాడు ఈ మునుగోడు. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిపేది ఒక్కటే, ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక ఈయన ఆ ఉన్న గ్యారెంటీలు మొత్తం ఊడిచి కొడతాడు. ఓ రైతులను పట్టించుకోవడం ఏం చేసుకోడు, ఇక ఇష్టానుసార రాజ్యంగా చేసుకుంటాడు. ఆయన ఏమన్నా అంటే ఏది మన నిజాం ప్యాలెస్లో పోయి పండుకొని మరి ఆయన పరిపాలన చేస్తాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ తోటి ఈ పార్టీ కాకుండా మీరు ఏ పార్టీకైనా వేసుకోండి. ఎందుకంటే